2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగరాజు. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో నేను రీసెంట్గా చూసినవే, భార్య 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్కి కానీ పుట్టింట్లోనే ఉంటుంది, భర్త దగ్గరికి రాకుండా. సో అక్కడే జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇటు భర్త ఫ్రస్ట్రేషన్తో ఎక్కువగా ఉంటూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఎవరైనా లీగల్ అడ్వైజర్ని సలహా తీసుకొని ముందుకు వెళ్దామని అనుకుంటూ ఉంటారు. కొంతమంది డివోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటారు. డివోర్స్ అనేది ఆ టైంలో అప్లికేబుల్లా కాదా? 498 అసలు ఏం చెప్తుంది దీనికి ప్రత్యేకించి? ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది అంటారు అది? నాగరాజు గారు, మీరు మంచి లేటెస్ట్ ఎదుర్కొంటున్న దీన్ని సోషియో రుగ్మతల విషయాన్ని అడిగారు. ఎందుకంటే అన్సాల్వ్డ్ అన్ఎండెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు సొసైటీలో ఉన్నాయి. దానిలో ముఖ్యంగా 498A, డొమెస్టిక్ వైలెన్సు, ఇట్లాంటి విమెన్ అట్రాసిటీస్ అనొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన దానిలో 498A ఏంటి, అలాగే 1 or 2 years నుంచి భార్య విడిగా ఉంటుంది, డైవర్స్ అయ్యచ్చా అవును అనే క్వశ్చన్ రైజ్ చేశారు. కానీ ఇన్ బిట్వీన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని జనరల్గా మీరు మిస్ అయ్యారు. అదేంటంటే, భార్య ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన 1 or 2 yearsకి వెళ్ళిపోయి పుట్టింట్లో ఉండటం జరిగింది. యూజువల్గా మమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే భర్త గనక కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, అంటే అతనికి ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే భర్త అప్రోచ్ అయ్యే నాటికి భార్య ఏ రకమైన కేసులు భర్త మీద కానీ భర్త రిలేటివ్స్ మీద కానీ, ఎందుకంటే 498A కాన్సెప్ట్ ఏంటంటే, హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ హూ ఎవర్ హెరాస్డ్ ది వైఫ్ comes for the sake of addition, comes under cruelty. డెఫినేషన్ చాలా వైడర్ డెఫినేషన్. సో అంత డెఫినేషన్లో ఫిట్ అయ్యే కేసులు చాలా తక్కువ ఉంటాయి. బట్ దీనికి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెళ్దాం. సో మీరు అడిగిన దానికి చెప్పాలంటే, వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏ రకమైన ప్రయత్నాలు కానీ ఏ రకమైన కేసులు కానీ భర్త మీద ఫ్యామిలీ వేయలేదు అనుకుందాం. ఒక నిమిషం, భర్త నోటీస్ పంపించవచ్చు. దాన్ని ఏమంటారంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే నాతో వచ్చి కాపురానికి చెయ్యి, కమ్ బ్యాక్ టు మై అవర్ మ్యాట్రిమోనియల్ హోమ్, వీ విల్ లీడ్ హ్యాపీ లైఫ్ అని చెప్పి ఒక నోటీస్ పంపించాలి. దాని వారమో 10 రోజులో టైం ఇస్తారు. నోటీస్ అందిన తర్వాత యూజువల్గా ఆమె డినై చేయటమో ఏవో కొంత కరస్పాండెన్స్ రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత ఇతను టు సేఫ్ గార్డ్ హీజ్ ఇంట్రెస్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ ఓపీ వేసుకోవాలి ఫ్యామిలీ కోర్టులో. అంటే గివ్ ఏ డైరెక్షన్ టు మై వైఫ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ మై ఫ్యామిలీ అని. అది వేసుకునే నోటీస్ వెళ్ళిన తర్వాత కనుక ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ 498A వేస్తే దాని తీవ్రత అంతగా ఉండదు. అంటే దాని ప్రభావం భర్త మీద భర్త ఫ్యామిలీ మెంబర్స్ మీద కోర్టు చూస్తుంది. కోర్టుకు వెళ్ళినప్పుడు, సార్ నేను ఆమెను కాపురానికి నోటీస్ పంపించాను, ఆమె ఈ రోజు వరకు నా మీద ఏం కేసులు పెట్టలేదు, నేను కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసాను, తర్వాత ఈమె నా మీద డౌరీ హెరాస్మెంట్ పెట్టింది అంటే ఇది ఇంటెన్షనల్లీ హెరాస్ మీ అన్నప్పుడు డెఫినెట్గా కోర్టు హస్బెండ్ కాండక్ట్ని పరిశీలనలో తీసుకుంటుంది. ఓకే, హస్బెండ్ కాండక్ట్ని పరిశీలనలో తీసుకుంటుంది. ఓకే, ఆమె 498A పెట్టింది అనుకుందాం. ఆమె పెట్టిన తర్వాత ఈ 2 వేసిన అది కూడా పరిగణలో తీసుకుంటుంది. కానీ ముందు భర్త తీసుకున్న స్టెప్ ఉన్నంత ప్రభావం ఆమె ముందు స్టెప్ తీసుకున్న తర్వాత భర్తకి అంత వెసులుబాటు దొరకదు. అంటే లా ఏం చెప్తుందంటే, నిజంగా జరిగిందా కాదా కాదు, నేను ముందుకు వచ్చాను, అమ్మా నువ్వు కాపురానికి రా, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ యూ ఇన్ టు మై లైఫ్ అన్నాను. వితౌట్ కన్సిడరింగ్ దట్ ఆమె అప్పుడు బయటపడింది. అంటే మీరు అన్నట్టు 1 or 2 years పుట్టింట్లోనో ఇంకెక్కడో ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టలా. కాబట్టి ఇంటెన్షన్ ఈజ్ బ్యాడ్. అంటే ఈయనతో కాపురం చేసే ఉద్దేశం లేదు, అలాంటి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు, ఉండనియండి వాడి పాటికాడు ఉన్నాడు చూసుకుందాం అనుకునే మెంటాలిటీలో కొంతమంది ఇవాళ ఉన్నారు. సో వాళ్ళకేంటి, ఎప్పుడైతే భర్త రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయటం జరిగిందో డెఫినెట్గా దానికి ఉన్న రిలీఫ్ దానికి ఉంటుంది. ఆమె రావచ్చు, రాకపోవచ్చు, కంటెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కంటెస్ట్ చేసిన తర్వాత లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, భార్య చెప్పిన రీజన్స్ కోర్టు అంగీకరిస్తే భర్త కేసు కొట్టేస్తారు. అంటే నీ భార్య నీ దగ్గరికి రావాల్సిన పని లేదు అంటారు. అలాగే భర్తగా వేసిన కేసులో అమ్మ నువ్వు ఆయన చెప్పింది కరెక్టే, నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు, ఎందుకు వెళ్ళలేకపోతున్నానో నీ కారణాలు సహేతుకంగా లేవు కాబట్టి నువ్వు భర్తతో కాపురానికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక 2 చాయిస్.
అపీల్కైనా వెళ్ళాలి, డైవర్స్కైనా వెళ్ళాలి. అలాగే భర్తకి 2 ఆప్షన్స్. ఆమెకు ఎగనెస్ట్గా వస్తే అపీల్ అయినా వెళ్ళాలి, డైవర్స్ అయినా వేసుకోవచ్చు. ఇది ఒక ఫేజు. కానీ ఈ 498 ఉంది చూసారా, ఇది పీనల్ ప్రావిజన్. 7 years ప్రూవ్ అయితే శిక్ష పడుతుంది. అంతవరకు వెళ్లకుండా పాత రోజుల నుంచి ఫ్యామిలీ కౌన్సిలింగు ఇప్పుడు లా మారింది. ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 2014లో లా చేంజ్ అయ్యి 498A కేసులు లేదా 7 సంవత్సరాల శిక్ష ఉన్న వేటికి డైరెక్ట్గా అరెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇవి కాగ్నిజిబుల్ అఫెన్స్ కింద వస్తాయి. 498A అంటే కోర్టు పర్మిషన్ అక్కర్లేదు. పాత 2014 ముందు, అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఒక లా అంటూ వచ్చింది. 2014 ముందు 498A పెట్టగానే భర్త సైడ్ వాళ్ళందరినీ తీసుకెళ్లేవాళ్ళు పోలీసులు. వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. లోపల పెట్టే 2 రోజులు 3 రోజులు మెయిన్ హస్బెండ్ అమ్మా నాన్నని పెట్టేవాళ్ళు, రిలేటివ్స్ని పెట్టేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళటము, మాకు సంబంధం లేదని ప్రూవ్ చేసుకొని క్వాష్ చేయించుకుని ఇవన్నీ జరిగేవి. 2014 ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 498A కేసుల్లోనూ 7 సంవత్సరాల శిక్షణ కేసుల్లో ముందు నోటీస్ ఇవ్వండి, 41A నోటీస్ ఇవ్వండి, మీ మీద ఇలా అభియోగాలు వచ్చినాయి, ఎందుకు అరెస్ట్ చేయకూడదని ఇవ్వండి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కనుక సాటిస్ఫాక్షన్గా ఉంటే కేసు నడిపించండి. సాటిస్ఫాక్షన్గా లేకపోతే అప్పుడు రీజన్స్ రాసి అరెస్ట్ చేయండి. ఓకే, అంటే కొంత వెసులుబాటు వచ్చింది. కానీ బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత లాచ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి, ఎందుకంటే 498A మిస్యూజ్ అవుతున్న సందర్భాలు చాలా కోర్టు దృష్టికి రావడంతో దీనికి కొంత వెసులుబాటు కల్పించాలని కౌన్సిలింగ్ చేయమని కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. రాజేష్ బజాజ్ జడ్జిమెంట్లో కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ఈ పారామీటర్స్ చేయాలని. అంతకుముందు హస్బెండ్ ఫారెన్లో ఉన్నా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాడన్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే భర్త వెళ్ళిపోకుండా దాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ రాజేష్ కేసులో ఒప్పుకోలేదు. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ వల్ల మనం అక్కడి నుంచి కూడా ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పింది. థర్డ్ పాయింట్కి వస్తే 498A కేసు వేసి మళ్ళీ వాళ్ళు పోలీసులు, అంటే పోలీస్ తీసుకునే జ్యూరిడిక్షన్ పోలీసులే కాబట్టి పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవన్నీ చేసిన తర్వాత కాపురం ఎంతవరకు మళ్ళీ సక్రమంగా కొనసాగుతుందనేది కూడా ఇట్ ఈజ్ ఏ క్వశ్చనబుల్ ఇష్యూ. అవును, ఎందుకంటే ఒకసారి భార్య అకౌంట్లో భర్త వాళ్ళ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళకి సెట్ లేకపోయినా వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ అమ్మాయిని తెచ్చుకుంటే రేపు మీరు ఏమన్నా మళ్ళీ మీ మీద కేసు పెడుతుంది, ఆల్రెడీ ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి భయాలు కల్పించే పరిస్థితి తప్పించి పెద్ద మనుషులుగా ముందుకు వచ్చి అమ్మ మేము ఉన్నాం, నీకు ఏమైనా జరిగినా నువ్వు మా దగ్గరికి రా, ఎటువంటి పరిస్థితి జరిగినా మా దగ్గరికి రా, మేము మాట్లాడి నీకు బాసటగా ఉంటాం అనే సందర్భాలు చాలా తక్కువ ఉంటున్నాయి. కాబట్టి 498A వల్ల ఇష్యూస్ మారుతాయి, లేకపోతే కాపురాలు చక్కబడతాయి అనే సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాలండి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే 490 కేసు ఉన్నాయి, బట్ నిజమైన హెరాస్మెంట్ జరుగుతుంది. బట్ నేను అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే మీ సుమన్ టీవీ ద్వారా కేసులు ఉన్నప్పుడు మీ పెద్దల ద్వారా కౌన్సిలింగు కన్సీలియేషన్ చేసుకోండి. మీ దగ్గరకు వస్తే చేస్తారా సార్? తప్పకుండానండి, తప్పకుండా మీరు కౌన్సిలింగు కన్సీలియేషన్ చేసుకోండి. యూ సీ ద రీజన్స్. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి నాగరాజు గారు, అంటే ఇది హైపోథెటికల్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచే మాటలు కాదు. డైవర్స్ తీసుకున్నారు అనుకున్న అబ్బాయి అమ్మాయి, మళ్ళీ కంపల్సరీగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రీమ్యారేజ్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. సెకండ్ మ్యారేజ్ అంటే పాసిబిలిటీస్ 50-50. ఒకసారి ఫెయిల్ అయ్యి సెట్ కానప్పుడు అలాగే వాడు కూడా సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాడు సెకండ్ మ్యారేజ్ వాడే అవుతాడు. అంటే ఫస్ట్ సెకండ్ మ్యారేజ్కి ఫస్ట్ వాళ్ళు రావటం అనేది వెరీ రేరు. అంటే అమ్మాయిలు రావచ్చేమో కానీ ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిలు, ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిలు, సెకండ్ మ్యారేజ్ అమ్మాయిలు అనేది తక్కువ కంపారిటివ్గా. సో ఆ సందర్భాల్లో ఎలా వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయ్యి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందని. ఆల్ థింగ్స్ డిపెండ్స్ ఆన్ దేర్ లక్. సో అంతవరకు కాకుండా ఈ ఉన్న అతనితోనే ఇప్పుడు ముందు చూసే పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి పెద్దలకు తెలిసిన సందర్భాలైనా పెళ్ళిళ్ళు అయినా కానీ వీళ్ళు లవ్ మ్యారేజెస్ అయినా కానీ బిఫోర్ మ్యారేజ్ తెలుసు. సో బిఫోర్ మ్యారేజ్ ఉన్న అండర్స్టాండింగు ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు లేకుండా పోతుందని అనాలిసిస్ చేసుకోవట్లా. అంటే మెయిన్ ఇక్కడ ఏం జరిగిందంటేనండి, చూసిన వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉమెన్కి వచ్చిందో ఈ ఆలోచించే పారామీటర్స్ కంపారిటివ్గా తగ్గినాయి. కంపారిటివ్గా అంటే డిపెండెన్సీ లేదు. అంటే మనం డిపెండెన్సీ ఉండాలని కాదండి, వాట్ ఐ మీన్ టు సే ఇక్కడ లాజికల్ ఎండ్ ఇవ్వట్లా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు, అలాగే పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి,
పెద్దల డిస్ప్యూట్స్లో పిల్లలు దే బికమ్ ఏ పాన్స్. సో పిల్లల లైఫ్ ఏంటి, మళ్ళీ దీన్ని కోర్టు డిసైడ్ చేస్తుంది. సపోజ్ చిల్లర ఉంటే మీరు ఇలా చూసుకోవాలి, విజిటేషన్ రైట్స్ అనేదని. సో ఈజీగా ఇనిషియల్ స్టేజ్లో సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ చేసుకొని మన ఫ్యామిలీ వ్యవస్థను ఇబ్బంది పెట్టద్దు అనేది మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతదేశ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని అన్ని దేశాలు చెప్తున్నాయి. సో మన ఫ్యామిలీ వ్యవస్థ అందరికీ రోల్ మోడల్. సో ఇట్లాంటి ఫ్యామిలీ వ్యవస్థలో ఏదన్నా లోపాలు ఒడిదుడుకులు వచ్చినా ప్రాపర్ కన్సిలియేషన్ ద్వారా, ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి తప్పించి కోర్టు మెట్లెక్కితే వాటి సొల్యూషన్ దొరకదు. అది అంటే ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్, ప్లస్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అలాగే డైవర్స్కి వెళ్ళినా అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. డైవర్స్కి వెళ్ళినా డైవర్స్ వచ్చే వరకు చట్ట ప్రకారం వీళ్ళిద్దరు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోకూడదు. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని వెసులుబాటుతో లివింగ్ రిలేషన్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఏవైనా కానీ ఒరిజినల్గా ఉన్నంత కంఫర్ట్ లెవెల్ డూప్లికేషన్లో ఉండదు. కాబట్టి టైం కన్జ్యూమెంట్తో మన జీవితాన్ని కోర్టులకు అంకితం చేయకుండా దేవుడిచ్చిన జీవితాన్ని మన పాటికి మనకున్న పెద్దలతో, మన కుటుంబ సభ్యులతో, రెండు కుటుంబాలు పరస్పరం సంప్రదించుకొని ఎలా చేస్తే ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది, ఎలా ముందుకెళ్ళాలని చేసుకొని సంతోషంగా ఉంటే అందరికీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.